పగతో రగిలిపోతున్నాయి. కాకినాడలో చేపలు పట్టే వృత్తి చేస్తూ జాలర్ల సంఘ నాయకుడిగా ఈ ఊరినే తన అదుపులో ఉంచుకుంది సముద్రం కుటుంబం. 40 ఏళ్ల క్రితం ఒంగోలు నుంచి బతుకుదెరువు కోసం రాజమండ్రి వచ్చి ఈరోజు 240 ఎకరాల్లో రొయ్యల వ్యాపారం చేస్తోంది పిఆర్వి కుటుంబం. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ పిఆర్వి సీ ఫుడ్స్. 600 మందికి పైగా పనిచేస్తున్న ఈ కంపెనీ నుంచి విశాఖపట్నం ఓడరేవు మీదుగా ఎన్నో దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అది మాత్రమే కాదు, బస్ సర్వీస్, లారీ సర్వీస్, థియేటర్, కళ్యాణ మండపం అని ఈ ఊరికే చిహ్నంగా ఉన్నది పిఆర్వి గ్రూప్. అయ్యా, ఈయన మా బావ పిఆర్వి. మీరు చాలా రోజుల తర్వాత గుడికి వచ్చారని తెలిసి పిల్లలు జాతకాలు చూపిద్దామని వచ్చారన్నయ్యా. ఎంతమంది పిల్లలు? 4 పిల్లలయ్యా. జాతకాలు ఇవ్వండి. ఇది నా పెద్ద కుమారుడు రామచంద్ర జాతకం. ఏంటి ఇది? ఈ ఒక్క చేప రొయ్యలతో కలిసి లండన్ వెళ్ళిందంటే మొత్తం కన్సైన్మెంట్ రిటర్న్ అవుతుంది. ఆ తర్వాత ఎండు చేపలు అమ్ముకోవాల్సిందే. అప్పుడు ఇంకా రైతు బజార్లో కూర్చొని నువ్వే అమ్మాలి. తోలు చేస్తా. అనే మన సంఘం నుంచి చిన్నయ్య కమిటీ మెంబర్లు వచ్చారు. నమస్కారం బాబు. కూర్చోండి. విషయం అన్నయ్యకి చెప్పండి. బాబు, వచ్చే నెల మన సంఘ ఎన్నికలు వస్తున్నాయి కదా, అందులో ప్రెసిడెంట్కి మిమ్మల్ని పోటీ లేకుండా ఎన్నుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. సుబ్బారావు గారు ఉన్నారుగా? ఉన్నారు, కానీ మీలాంటి పెద్ద వ్యాపారవేత్తలు ప్రెసిడెంట్గా ఉంటే మన సంఘం స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అయ్యా, మన కంపెనీలో 600 మంది కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. అందులో 30 వంతు వేరే కులం వాళ్లే. అందువల్ల కుల సంఘానికి అన్నయ్య ప్రెసిడెంట్గా ఉండడం అంత బాగోదనిపిస్తోంది. అయినా మన వాళ్ళ మీద మాకు ఎంతో నమ్మకం ఉండబట్టే ముఖ్యమైన పనుల్లో మన వాళ్ళని పెట్టాం. ఏ మీరే ప్రెసిడెంట్గా ఉండొచ్చుగా, ఎవరు కాదన్నారు? ఏంటి నేను ప్రెసిడెంట్గా? ఇలా చూడండి, వేరే ఊరికి పొట్టకోటి కోసం వచ్చి ఉండొచ్చు, సంఖ్యలో తక్కువగా ఉండొచ్చు, కానీ ఎందులోనూ తక్కువగా ఉండకూడదు. మహానాడులు జరపండి, మైకుల్లో అరవండి, కటౌట్లు పెట్టండి, పోస్టర్లు అంటించండి, అన్నిటికీ మీకు ఫండింగ్ చేస్తా. కానీ పిఆర్వి కుటుంబం పేరు ఏ పదవిలోనూ పోస్టర్లోనూ ఉండకూడదు. ఇది నా చిన్న కొడుకు రవిచంద్ర జాతకం. ఏంటి చిన్న కొడుకు జాతకం అంటున్నారు? చూడడానికి పెద్ద కొడుకు జాతకంలా ఉంది. అయ్యా, వీరి మొదటి భార్య కాలం చేశారు. ఇతను 2వ భార్య కొడుకు, మా అక్కయ్య గారు అబ్బాయి. ఎందుకు రాదిగులు మనకే, ఎందుకు రాదిగులు? మధ్య వయసులో వెళ్ళిపోయాడే, అనుభవించకని చచ్చిపోయాడే, తండ్రిని ఒంటరి చేసిపోయాడే, అన్నని వ్యధలో నెట్టిపోయాడే, 3 ముళ్ళైన వేశాడు కాదే. అక్క, ఈ బాచి ఎవరక్క? అదిగో అక్కడున్నారే సముద్రం, ఆయన కొడుకే వీడు. 7 సంవత్సరాలకు ముందే చచ్చాడు. అందుకే ప్రతి సంవత్సరం శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మన జిల్లా ఎమ్మెల్యే, ఎంపీ, ఊరోళ్ళు, వలసెళ్ళినోళ్ళు, మన కొలపోళ్ళు అందరూ వస్తారు. కానీ ఆ పిఆర్వి కుటుంబం, వాళ్ళ కొలపోళ్ళు ఎవ్వరూ రారు. అంత పగ పెరిగింది. కుటుంబ ఆస్తులు, వ్యాపారం అన్నీ నా పేరు మీద ఉన్నాయి. నేను బాగున్నప్పుడే పిల్లలకు ఈ ఆస్తిపాస్తులు పంచేద్దాం అనుకుంటున్నాను. వీటిని భరించే యోగం వాళ్ళ జాతకాల్లో ఉందో లేదో చూసి చెప్పండి. ఈ పిల్లాడికి మీ ఆస్తిలో పిడికెడు మట్టి కూడా దక్కదు. కానీ చివరి వరకు మీ కుటుంబం కోసం పిడికిలి బిగిస్తాడయ్యా. వాడు ఏనుగు లాంటివాడు. మీ అందర్నీ తన భుజాల మీద ఎత్తుకొని మోస్తాడు. కానీ మీ కుటుంబానికి ఓ సమస్య వస్తే ఎదురుగా ఎవరున్నా పట్టించుకోడు, ఎత్తి పడేసి తొక్కుతాడు. సార్, పిఆర్బీ రవి పెదపూడి వైపు వెళుతున్నారు సార్. బాచీకి శ్రద్ధాంజలి ఘటించే చోట ఈయనకేం పనయ్యా? సార్, నెక్స్ట్ చెక్ పోస్ట్ లో బ్లాక్ చేయమంటారా సార్? ఆయన అడ్డుకుంటే మనకేనయ్యా ఇబ్బంది. ఓకే సార్. అందరండయ్యా. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక్కడే వెళ్ళి నిలబడతాడు.
చచ్చినోడు బతికొచ్చాడు? వీడు చచ్చినవాడు అన్నయ్య. ఇద్దరు కమల పిల్లలు. జైలు నుంచి 4 రోజులు పెరోళ్ళు వచ్చాడు. బాజీ ఇంకా చావలేదు. నా రూపంలో బతికే ఉన్నాడు. త్వరలో జైలు నుంచి బయటికి వస్తా. చావడానికి అందరూ సిద్ధంగా ఉండండిరా. నువ్వు ఒంటరి వాడివైపోయావు బావా. నీ తమ్ముడు నీకు దూరం అయిపోయాడు బావా. లింగం 2 కన్నుల్లో ఒక కంటిని పీకి పారేశారా? ఏంట్రా లోపల ఎవరూ లేరు? రే బాను అన్నా, వెళ్ళేంటో చూడరా. ఏరాపిగా పిఆర్వి కుటుంబానికి సముద్రం కుటుంబానికి పగుంటే నువ్వు మధ్యలోకి వచ్చి దూరతావు ఎందుకురా? పడవ తీరా పుచ్చలు లేచిపోద్ది. ఇలా రోడ్డు మీద మాట్లాడడం కంటే అదే పడవ వేసుకుని చేపలు పట్టడానికి వెళ్ళంటే ఓ 1000 రూపాయలకి చేపలు దొరికేవి. నీ పెళ్ళవైనా సంతోషించేది. లోపల భయాన్ని నుంచుకుని బయటికి ధైర్యంగా మాట్లాడుతున్నావా? కత్తి పట్టుకున్న వాడికేరా భయం, సిగరెట్ పట్టుకున్న వాడికి ఏంట్రా భయం? భయం అంటే ఏంటో నేను చూపిస్తాను రా. భయాన్ని నేను చూపించినా నిజమైన భయం అంటే ఇదేరా. ఏరా ఇంతటితో ఆపేద్దామా? కావాలంటే ఓడిపోయానని ఒప్పుకుంటా. వెళ్ళి వాళ్ళతో చెప్పు, ఓడిపోయా 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 కొడకల్లారా.